హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ పన్నీర్ కర్రీ అండి. ఇది రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి దేనిలో కన్నా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు పైన ఇచ్చాను చూసుకోండి. అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. టమాటాలు ఏమో మిక్సీ చేసుకోవాలి, జీడిపప్పు మిక్సీ చేసుకోవాలి, తర్వాత కొద్దిగా పెరిగేసి మళ్ళీ మిక్సీ చేసుకుంటే స్మూత్ పేస్ట్ వస్తుంది. ఇలాగా దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకిట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలన్నమాట. కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. చూసారా, కలర్ బాగా చేంజ్ అయింది. ఇప్పుడు తీసి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో మళ్ళీ మనం బేబీ కార్న్ కూడా వేసుకొని వేపుకోవాలి. అవి కూడా కలర్ చేంజ్ అవ్వాలండి, లేదంటే పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి అన్నమాట. మంచి కలర్ మారాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ చూసారా, కనిపిస్తుంది కదా, లైట్గా అలా రావాలన్నమాట. దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఈ ఇదే మూకిట్లో ఇంకొక 4 స్పూన్లు ఆయిల్ వేసి, ఉల్లిపాయ ముద్ద ఉంది కదా, ఇది వేసి బాగా దగ్గరికి వచ్చేయాలండి. పచ్చివాసన పోవాలి. చూసారా, ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇది తొందరగా మగ్గడానికి ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. అలా మధ్య మధ్యలో కలుపుకోండి. చూసారా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్లు మసాలా వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిందండి. 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, దాన్ని చక్కగా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ బేబీ కార్న్ ఇంకా పన్నీర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి దానిలో వేసి ఒక 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉప్పు కారం పట్టేలాగా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మనం చక్కగా ఒక 4 గ్లాస్ కానీ 3 గ్లాస్ కానీ మన క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. నాకైతే 3 గ్లాసెస్ వాటర్ పట్టింది. చక్కగా వేసుకొని బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మరి సిమ్లో అవసరం లేదు, మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీకి కొత్తిమీర చాలా టేస్ట్ ఇస్తుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, ఎందుకంటే జీడిపప్పు వేసాం కదా, పేస్ట్ మాడిపోద్ది. కొద్దిగా కసూరి మేతి కూడా వేసాను నేను. జీడిపప్పు పేస్ట్ వేసిన ఏ కర్రీ కన్నా కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది. ఇంకొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను, లాస్ట్కి వచ్చింది కదా. ఇది కర్రీ బాగా దగ్గరికి ఉండాలండి, వాటరీగా ఉంటే అస్సలు బాగోదు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బేబీ కార్న్ కర్రీ.